నన్ను ప్రార్థించండి, ప్రార్థించకపోతే తోలు తీస్తానని, మీ చర్మాన్ని కాల్చి మళ్ళీ చర్మం వేసి కాలుస్తానని చెప్పట్లా. నువ్వు ఆయన కనిపిస్తున్నటువంటి సూర్యరశ్మి ద్వారా కనిపిస్తున్నప్పటికీ ఆయన డిమాండ్ చేయట్లేదు, నువ్వెందుకు చేస్తున్నావయ్యా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉందండి. మనం ఒక విగ్రహం, మా దగ్గర ఏనుగు విగ్రహం ఉంది ఐరావతం, ఆ విగ్రహాన్ని చూపించడం వరకు మేము చూపిస్తాం. ఆ సృష్టించింది ఎవరు? మనుషులే. ఆ మనిషిని మేము తీసుకురాలేం కదా అక్కడికి. ఇది ఎవరు సృష్టించారో అది మాకు చూపించాలి అని చెప్పి మీరు మాట్లాడితే అది కష్టం కదా, అది తప్పు కదా. ఆ మనిషి డిమాండ్ చేయట్లేదు కదా మీకు. ఆ మనిషి డిమాండ్ చేస్తున్నాడా? ఇది నేను సృష్టించాను, నమ్మకపోతే నేను తోలు తీస్తానంటున్నాడా? అట్లా ఎవరు అంటారు? మరి అదే కదా ప్రశ్న. ఈ అల్లాహు అంటున్నాడు కదా, నన్ను ఆరాధించకపోతే నీ చర్మం కాల్చి మళ్ళీ కొత్త చర్మం వేసి కాలుస్తానని. నా వచనాలను ధిక్కరించి చర్మం కాల్చేసి మళ్ళీ కొత్త చర్మం మళ్ళీ కాలుస్తానని. ఆ కోపం ఇంకా చల్లారట్లేదు. మనిషిని ఒకసారి కాలిస్తే ఆ చర్మం కాల్చేసిన తర్వాత ఇంకా ఆ కోపం చల్లారట్లేదు. ఆ కోపం యొక్క ఉచ్చస్థితి, మూర్ధన్య దశ ఎంతవరకు వెళ్తుందంటే నీకు మళ్ళీ కొత్త చర్మం మీద మళ్ళీ కాలుస్తాను. ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించవలసిన ఎందుకు? ఇవన్నీ చేసేది ఎందుకంటే నా వచనాలను ధిక్కరించిన వాడును, దాన్ని విశ్వసించని వాడును. ఆ ఏనుగు మీరు అడిగారు, ఏనుగు సృష్టించిన వాడు నన్ను తీసుకురామంటే వాడు డిమాండ్ చేయట్లేదు, ఇది నేను నమ్మకపోతే నీ తోలు తీస్తానని అంటున్నాడా? లేదు. మరి నేను సృష్టించాను కాబట్టి నువ్వు నమ్మాలని ఎవరు చెప్పట్లేదు. కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే అంటున్నాడు. రైట్. ఇదే ఖురాన్లో ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా కూడా రాయబడింది, చెప్పబడింది. అందుకే ఇప్పుడున్నటువంటి ముస్లిం ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంత విలువను కూడా ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఖురాన్ లో అల్లాహు విలువ ఇవ్వట్లేదు, ప్రవక్తలు ఆఖరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారు ఇవ్వలేదు అన్నది ఖురాన్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఖురాన్ లో 4వ అధ్యాయం 34వ వచనంలో మీ భార్యలు మిమ్మల్ని అనుసరించడం లేదు అని మీరు భావిస్తే వాళ్లను ముందు వాళ్ళ పడక గది నుంచి దూరం చేసేయండి, అప్పుడు కూడా వాళ్ళు అనుసరించకపోతే వాళ్లను కొట్టండి అని ఉంది. భార్యలు మరి అదే పురుషుల వరకు వచ్చినప్పుడు పురుషుల్ని మిమ్మల్ని అనుసరించకపోతే, మిమ్మల్ని మీరు చెప్పినటువంటి దాన్ని అనుసరించకపోతే స్త్రీలు మీరు కొట్టండి లేదుగా. అవును, మీరు సంప్రదింపులు చేసుకోండి అని ఉంది. పురుషులకు మాత్రం స్త్రీలను కొట్టండి అని అధికారం ఇచ్చారు. పురుషులకు స్త్రీల మీద అధికారం ఉంది అని చెప్పబడింది ఆ వచనంలో. అంటే ఈ విధంగా చూసుకుంటే అసలు ఆడవాళ్ళకి ఎంత కూడా రెస్పెక్ట్ లేదు అక్కడ కూడా. మీ యొక్క సాక్ష్యం కూడా సగానికి, ఒక స్త్రీ యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం కాదు. 2 స్త్రీల యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం ఇస్లాంలో. అంటే నువ్వు వాళ్ళ యొక్క మేధా సంపత్తిని, వాళ్ళ తార్కిక పరిజ్ఞానాన్ని కించపరుస్తున్నట్టే కదా. ఇప్పుడు స్త్రీలు ప్రతి రంగంలో పురుషుల కంటే ఎక్కువగా రాణించిన ఎన్నో రంగాలు ఉన్నాయి మన ఇప్పుడు సమాజంలో, సమూహంలో. వాళ్ళని ఎలా కించపరుస్తారు? స్త్రీని పూజించే భూమి